హలో అండి, నేను మీ అనుష. ఎప్పుడు ఒకేలా కాకుండా పుదీనాతో ఒకసారి ఇలా పులావ్ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా పులావ్ని తక్కువ టైంలోనే టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీని అయితే చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ నిండా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు రైస్ అయితే తీసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని రైస్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. కనీసము హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసము మిక్సర్ జార్ తీసుకొని మీ స్పైసెస్ తగ్గట్టు 10-15 పచ్చిమిర్చిని తీసుకోవాలి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు, ఒక చిన్న ముక్క అల్లము, పొట్టు తీసుకున్న 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఒక చిన్న కట్ట పుదీనాను తీసుకొని నీట్గా ఒలుచుకొని వాష్ చేసుకొని ఆ పుదీనాను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని స్మూత్గా ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి అయినా బౌల్ అయినా పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను గీ వేసుకోవాలి. మీకు గీ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు పులావ్ దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులను కూడా తుంచి వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని, జీడిపప్పు పలుకులు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాక సన్నగా తరుక్కున్న 2 ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, లైట్గా గోల్డెన్ కలర్ వస్తే చాలండి. ఇలా ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక టమాటాను కూడా వేసుకొని టమాటాలు అనేటివి బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పుదీనా పేస్ట్ని పచ్చివాసన లేకుండా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు తీసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, 1 కప్పు బీన్స్ కూడా కట్ చేసుకొని వేసుకొని కూరగాయ ముక్కలన్నీ ఈ మసాలాలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే కాలీఫ్లవర్, బ్రొకోలీ, పచ్చి బఠానీ, మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చండి. ఈ వెజిటేబుల్స్ అనేటివి బాగా తొందరగా కుక్ అవ్వడం కోసము తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతటినీ ఒకసారి కలుపుకొని వెజిటేబుల్స్ అనేటివి కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. ఈ రైస్ అంతా వెజిటేబుల్స్కి బాగా పట్టేలా స్లోగా విడికిపోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తము బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్, కారము సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ అయితే సరిపోలేదు, అందుకు కొంచెము సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నాకు కారం అయితే సరిపోయిందండి. ఒకవేళ మీకు కారం సరిపోకపోతే రెడ్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లోనే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లోకి మార్చుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 10 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసారుగా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలానే వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పులావ్లోకి పెరుగు చట్నీ అయినా, వంకాయ కర్రీ అయినా సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి సైడ్ డిష్లు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. పుదీనా పులావ్ లంచ్ బాక్స్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి పుదీనాతో పులావ్ని ట్రై చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.